అందరికీ నమస్కారం. మీరు వినబోతున్న కథ తాజ్ మహల్. రచించిన వారు గొల్లపూడి మారుతీరావు గారు. మీ అందరికీ తెలిసిన తాజ్ మహల్ గురించి కాదు నేనిప్పుడు చెప్పబోయేది. ముంతాజ్, షాజహాన్ల అమర ప్రేమ, ఎర్రటి సాయంకాలపు ఆకాశాన్ని ధిక్కరించే తెల్లటి స్వచ్ఛమైన రెండు మనస్సులకు అభిజ్ఞ. అపూర్వ ప్రేమానురాగాలకు అమూల్యమైన ప్రతీక. చరిత్ర చెక్కిలి మీద ఘనీభవించిన అందమైన కన్నీటి చుక్క ఈ తాజ్ మహల్. దీని గురించి కాదు నేనిప్పుడు చెప్పదలుచుకున్నది. ఆగ్రా ప్రయాణాన్ని, ఓ వర్షాకాలంలోని 24 గంటల అనుభవాన్ని గుర్తు తెచ్చుకున్నప్పుడల్లా జ్ఞాపకం వచ్చేది బూడిద రంగు ఆకాశం, పాలరాతి కట్టడపు ఔన్నత్యం, యమునా నది నిండుతనం కాదు. ఓ చిన్న పూరిగుడిస, ఎర్రకోట మలుపులో ఓ మురికిపేటకు 100 గజాల దూరంలో దట్టంగా పెరిగిన చెట్లు, నందాలాల్, వాడి భార్య, ఓ కుంటిగుర్రం, ఓ పాత గుర్రబ్బగ్గి, ఇవి గుర్తుకొస్తాయి. ప్రపంచ అద్భుతాల్ని నవాబుల కళాభిరుచితో, ధనంతో ముడిపెట్టక, మనస్సు విశాలత్వంతో, ప్రేమ ఔన్నత్యంతో కొలిస్తే నేను చూసిన తాజ్మహల్ ప్రపంచ అద్భుతాల్లో 8వది అయి తీరుతుంది. ఆ రోజు దురదృష్టం వరించిన లోభి హృదయంలాగా ఆకాశం బద్దలయ్యి ధారాపాతంగా వర్షిస్తోంది. కొత్తగా ఆగ్రాకి 2 కొత్త టాక్సీలొచ్చాయని వచ్చినప్పటినుంచి నాకు అర్థం కాని భాషలో గైడ్ పోరుతున్నాడు. కానీ మేము దిగిన హోటల్ మేనేజర్కి నందాలాల్ అంటే సానుభూతి లాగుంది. ముసలిగుర్రం వెనక బండి మీద చలిలో కూర్చున్నవాడిని అతనే మొదట పరిచయం చేశాడు. నవ్వితే పల్లెత్తు నన్ను ఆశగా చూస్తూ వంగి వంగి సలాములు చేశాడు. వీడైతే మీకు కుక్కలాగా సలాములు చేస్తాడు. వీడి ఊరికి తాజ్మహల్ అంత పాతవాడు, తీసుకుపోండి అంటూ వచ్చిరాని తెలుగులో చెప్పాడు మేనేజర్. వచ్చినప్పటినుంచి వీలైనంత ఘోరమైన తెలుగులో మాట్లాడుతూ తాను తెలుగువాడినని నాకు హామీ ఇవ్వబోతున్నాడు. నువ్వు కాకపోయినా ఈ హోటల్ మారనులే అంటే పళ్ళన్నీ కనిపించేలాగా నవ్వుతాడు. నందాలాల్ని చూశాను. మాసిన నీలిరంగు తలపాగా, నల్లచారల కోటు, మునుకుల వరకు ఎత్తికట్టిన పంచ, పల్చటి మీసాలు. ఆ రోజు వాడి గుర్రబ్బగ్గీని ఉపయోగించే నా నిర్ణయం మీద జీవితమంతా ఆధారపడినట్టు ఆశతో చూస్తున్నాడు. ఆ ఊరంతా వాడికి కొట్టిన పిండి కావోలు. మంచినీళ్ళప్రాయంగా స్థలాల పేర్లు, వాటి ప్రాశస్తం చెప్తున్నాడు. మాట్లాడుతుంటే చిన్న నత్తున్నట్టు అనిపించింది. మధ్య మధ్య ఆగుతూ ఏదో ఆలోచనతో నిలిచిపోయిన ముఖం పెట్టి నాలిక సరిచేసుకొని మరో మాట పేరుస్తాడు రాజకీయ నాయకుడిలాగా. మన దేశంలో మంత్రి కావలసిన అర్హతలున్న మనిషి ఇన్ని 100 మైళ్ళ దూరంలో గుర్రబ్బగ్గి తోలుకుంటూ ఉన్నాడని దిగులేసింది. ఇదంతా మా ఆవిడ గమనిస్తున్నట్టుంది కావోలు. మెల్లగా నా పక్కకొచ్చి, పోన్లేండి, వాడినే బండి కట్టమనండి, నెమ్మదిగా ఊరంతా తిరిగి రావచ్చు అంది. ఆవిడ మాటలు అర్థం కాకపోయినా ధోరణి అర్థం చేసుకున్నట్టున్నాడు. ఆమెకి వంగి వంగి సలాములు చేస్తున్నాడు. సేవకులకి వరాలిచ్చిన రాణిలాగా మా ఆవిడ చిరునవ్వు నవ్వుతోంది. సరే రా అన్నాను. అంతే విన్నాడు. మరి అక్కడ నిలబడలేదు. ఏదో పేరు పెట్టి పిలుస్తూ ఒక్కంగలో హోటల్ ద్వారం దాటి పరిగెత్తాడు. కలపెలలాడే ఎండలో నిర్లక్ష్యంగా నడిచినట్టు వర్షంలోనే నడుస్తూ పోయి గుర్రాన్ని సిద్ధం చేస్తున్నాడు. ఉత్తరాది వాళ్లే చేసిన దక్షిణాది ఇడ్లీని తిని మా మేనేజర్ మంచితనాన్ని నంచుకొని వసారాలోకొచ్చి నిలబడేసరికి గుర్రబ్బండి సిద్ధంగా ఉంది. ముందు జీవితానికంతా రక్షణ లభించినంత ప్రశాంతంగా, నిర్మలంగా ఉంది నందాలాల్ మొహం. ఈసారి వాడి పక్కనే మరెవరో ఉన్నారు. చూశాను. నల్లగా పొట్టి విగ్రహం కనిపించకుండా ముక్కుకి పెద్ద వెండి ఆభరణం, వర్షంలో కూడా కరిగిపోకుండా నుదుటిన పెద్ద బొట్టు. మేం దగ్గరికి రాగానే ముఖమంతా చీరలాక్కొని వయ్యారంగా వంగి వంగి సలాములు చేసింది. నవ్వుతూ మేరీ బీబీ సాబ్ అని పరిచయం చేశాడు నందాలాల్. బండి చుట్టూ దలసరి క్యాన్వాసును చుట్టాడు. అయినా ఏదో మూల నుంచి అవాంఛితమైన జ్ఞాపకంలాగా వర్షం లోపలికి తొంగి చూస్తోంది. మధ్య మధ్య ఖాళీల్లోంచి నేరస్తుడి అంతరంగంలాగా రొజ్జగాలి కొరుకుతోంది. వర్షంలో స్నానం చేస్తున్న నందాలాల్కి, వాడి భార్యకి ఇదేం పట్టినట్టు లేదు. సాయంకాలానికి మేమిచ్చే డబ్బుతో
రోజు గడుస్తుందన్న వేడి ఆలోచన ఆ చలిలో వాళ్ళిద్దరినీ బతికించినట్టుంది. 1, 2 వీధులు దాటగానే ఇరుకు సందుల్లోకి వచ్చింది బండి. విజయోత్సపు చిహ్నాలు మిగిల్చిన ఒక మహాసామ్రాజ్యపు మహానగరంలో బ్రతుకుతూ జీవితం మీద విజయాన్ని సాధించలేని ప్రజలు వీళ్ళు. ఆగ్రాలో మేం చూసిన మొదటి దృశ్యమే ఇది. అక్కడి రాజులు రాజ్యాల్ని జయిస్తే వీళ్ళు జీవితంతో పోరాడి వీగిపోయారు. బీదరికంతో సంఘీభావం పెరుగుతుంది గావులు. ఆ చలి ఉదయాన్ని అక్కడక్కడ కుంపట్లు చుట్టూ మనుషులు కూర్చొని ఆప్యాయంగా పలకరించుకుంటున్నారు. విచిత్రం, ఎక్కడ చూసినా ముసలివాళ్లే. పాదుషాల అధికారం అజమాయిషీల కింద నలిగిపోయి వంగిపోయిన పాత జ్ఞాపకాల్లాగా ఉన్నారు. నవ్వితే ఖరీదైన విస్కీ సీసాలో మిగిలిపోయిన చివరి ఘాటు వాసనలాగా ఎప్పుడో గొప్పగా బతికిన రోజుల ఛాయలు కనిపిస్తాయి ఆ ముఖాల్లో. వాళ్ళకి ఎటువైపు తాజ్మహల్ ఉందో గుర్తులేదు, ఎర్రకోటలో గబ్బిలాలున్నాయో, ప్రభుత్వం ఏర్పరిచిన పురాతన వస్తు ప్రదర్శనశాలుందో తెలీదు. యమునా నది వేగాన్ని మర్చిపోయి గమనాన్ని మార్చుకుందేమో అర్థం కాదు. పాత సంస్కృతికి చిహ్నాలుగా ఆ నగరంలోని శిథిల సమాధుల వరుసలో చివరగా మిగిలిపోయిన గుర్తులు వాళ్ళు. ఆశగా రొట్టెను తినే ముసలివాళ్ల బృందం ముందు బగ్గి ఆపమంటే విరగబడి నవ్వాడు నందాలాల్. ఇక్కడేముంది సార్, ఇప్పుడేం లేదు. ఒకప్పుడు పాదశాల కాలంలో ఈ వీధుల్లో రత్నాలు అమ్మేవారట. ఇప్పుడక్కడ చార్కోల్ దుకాణం, చేతికర్రల షాపు కనిపించాయి. ఈసారి నవ్వడం నా వంతయింది. మళ్ళీ బగ్గి కదిలింది. వర్షం ఈసారి ఎక్కువైంది. ఇంటి రేకుల మీద పడి తాగుబోతు పేలాపనలాగా వినిపిస్తుంది. రాజుల తీవ్రతకు తట్టుకొని నిలిచిన ప్రజలు ఈ వర్షం తీవ్రతని లక్ష్యం చేస్తున్నట్టు లేదు. బండిని ఏదో వంతెన దాటిస్తున్నాడు నందాలాల్. వంతెన కింద ఎర్రటి నీటి ప్రవాహం. ఏంటని అరిచాను లోపల్నుంచి. జమున అంది వాడి భార్య. గొంతు నిర్మలంగా నిండుగా ఉంది. మా కింద పారుతున్న ఎర్రటి నది కూడా అంత నిండుగానూ ఉంది. కరుణాపూరితమైన ఋషి అంతరంగంలాగా ప్రశాంతంగా ఉంది. ప్రాపంచిక చింతలను వెక్కిరించే స్థిత ప్రజ్ఞుడి చిరునవ్వులాగా మీది నుంచి కురిసే వర్షాన్ని జీర్ణించుకుంటూ నిలిచిన ఎర్రటి నీరు. ప్రవాహగమనం అలసిన బాలింతరాలి నడకలాగా ఉంది. ఇక్కడ్నుండి తాజ్మహల్ కనిపిస్తోంది సాబ్, చూడండి అన్నాడు నందాలాల్. అటు చూశాను. మసక వేసిన ఆకాశం మీద బద్ధకంగా కదల్లేని మబ్బు తునకలాగా దూరాన ఓ కట్టడం కనిపించింది. అదే తాజ్మహల్ అయుంటుందనుకున్నాను. తరువాత వరుసగా చాలా కట్టడాలు చూపించాడు నందాలాల్. ఈద్ మదుద్దౌలా అనే ఒక్క పేరే ఇంకా గుర్తుండిపోయింది. వచ్చిపోయే యాత్రికుల ఔదార్యం మీద తమ ఉపాధిని ఏర్పరచుకున్న బీద మహమ్మదీయుల దిగులు కళ్ళు, అవి కూడా ఇంకా గుర్తున్నాయి. ఆ తర్వాత దయాల్బాగ్ తీసుకెళ్లిన గుర్తు. దట్టమైన చెట్ల మధ్య నుంచి గతికల రోడ్డు వెంబడే నడిపించి మరో గంటకి ఎర్రకోట దగ్గర ఆపాడు. ఆగ్రా అంటే తాజ్మహల్ గుర్తు మా ఆవిడికి. ఇవన్నీ చాలా విసుగ్గా ఉన్నాయి. అరణ్యమంతా పరుగు తీసి ఇంక కాలు కదపలేక ఆకలితో అలసటతో నిలిచిపోయిన ఖడ్గమృగం శరీరంలాగా కనిపించింది ఎర్రకోట. ఆ మసక వెలుగులో మరీ దూరానికి వర్షం తాకిడికి నలిగిపోయిన కాగితం పడవలాగా కనిపించింది. లోపల మెట్లెక్కుతూ తనకు తెలిసిన ధోరణిలో వర్ణించడం ప్రారంభించాడు నందాలాల్. వాడి పక్క వినయం సిగ్గు చలితో కుచించుకుపోయిన వాడి భార్య. అంత చలిలోనూ మాకంటే చురుగ్గా అడుగులేస్తూ ముందుకు ఉరుకుతున్నాడు. వాడిని చూస్తుంటే చరిత్ర చేతుల్లో నలిగిపోయిన మొగలాయి సంస్కృతికి, జీవితం చేతుల్లో నలిగిపోయిన నందాలాల్కి తేడా లేదనిపించింది. గది నుంచి గదికి తిప్పుతూ చివరికి పాదుషా శయనాగారాన్ని చూపించాడు నందాలాల్. రాజవంశాన్ని దీవించే పెద్ద ముత్తైదువులాగా అక్కడికి యమునా నది కిటికీల్లోంచి కనిపిస్తోంది. ఈ గదిలోనే పాదుషాల ముందు చరిత్రకి నాంది జరిగింది. ఇక్కడే పాదుషాల విలాసాలకు బీద ప్రజల చరిత్రలు శిథిలమైపోయాయి. ఈ గదిలో గడిచిన ఒక అమృత క్షణంలోనే ముంతాజ్ ఒక ప్రపంచ అద్భుత నిర్మాణానికి భర్త దగ్గర్నుంచి వరాన్ని పుచ్చుకుంది. ఇన్ని శతాబ్దాల తర్వాత ఒక బీద గుర్రబ్బగ్గేవాడు, ఒక సామాన్య రచయిత తమ ఆలోచనలని ఇక్కడ పంచుకునే అదృష్టం లభించింది. మళ్ళీ ఈ క్షణం రాదు. అందుకని నందాలాల్ అటు తిరగ్గానే మా ఆవిడ్ని ఒక్కసారి చేతుల్లోకి తీసుకొని ముద్దు పెట్టుకున్నాను.
తెల్లబోయి ఆశ్చర్యంగా చూస్తే ముంతాజు షాజహాన్ అమర ప్రేమకు పునాది ఈ గదిలోనే పడింది. ఆ ప్రేమకి మన శ్రద్ధాంజలిది. నడు అన్నాను. ఆవిడ ఒకటే నవ్వు. ఎర్రకోట నుంచి తాజ్మహల్ స్పష్టంగా కనిపిస్తుంది. షాజహాన్ వృద్ధాప్యంలో కొడుకు అతన్ని బంధించిన గదిలోంచి ఇంకా విచిత్రంగా కనిపిస్తోంది. కొడుకలా బంధించకపోతే యమునకి అవతల ఒడ్డున నల్లటి పాలరాతితో మరొక తాజ్మహల్ వెలిసేదని నందాలాల్ వివరిస్తున్నాడు. నాకు మాత్రం ఆ ప్రమాదం జరగనందుకు సంతోషం కలిగింది. తండ్రి ప్రయత్నాన్ని మధ్యలోనే ఆపేసిన కొడుకు అభిరుచిని మనస్సులోనే అభినందించాను. మహా అద్భుత నిర్మాణం పక్క అలాంటి నిర్మాణాన్నే చేయబూనడం దాన్ని అవమానించినట్టే అవుతుంది. అప్పుడే విరిసిన గులాబీ పువ్వు పక్క మరొకటి లేనప్పుడే దాని గొప్పతనం. పునరక్తి నవ్యతను చంపేస్తుంది. మ్యార్లిన్ మన్రో పక్క అలాంటి మరొక అందకతను నిలిపితే అందానికి అన్యాయం చేసినట్టే. ప్రపంచంలో ఒకే ఒక తాజ్మహల్ ఉండాలి. దానికి సాటి మరొకటి ఉండకూడదు. ఆ ఉద్దేశమే ఔరంగజేబు చర్యకు మరొక కారణమై ఉంటుంది. మళ్ళీ గుర్రబగ్గీలో ప్రయాణం సాగించాం. మేమెదురు చూస్తున్న క్షణం వైపు గుర్రం పరిగెడుతుంది. మా ఆవిడికి ఒకటే ఆతృత. అప్పటికి అపరాహ్నం దాటింది. తాజ్మహల్ ప్రాంతంలోకి బండిని తీసుకొచ్చి ఆపాడు. హోరున వర్షం. ఎదురుగా 10 గజాల్లో ఉన్న వస్తువుకి మాకు మధ్య బూడిద రంగు తెర జారినట్టు ధారలుగా కురుస్తుంది. ఆ మలుపు తిరిగితే తాజ్మహల్ కనిపిస్తుంది సాబ్. ముందుకి బండి పోనివ్వరు. అక్కడ గైడ్స్ ఉంటారు. చూసిరండి. మేం భోజనం చేసి సిద్ధంగా ఉంటాం అన్నాడు నందాలాల్ వాడి భాషలో. సరిగ్గా ఆ క్షణంలో అందరూ ఆకలిని మర్చి ముందుకు సాగితే నందాలాల్కి ఇప్పుడు ఆకలి, విశ్రాంతి గుర్తుకొచ్చాయి. మనకి ప్రపంచంలో కల్లా అద్భుత దృశ్యం వాడికి దైనందిన గమ్యస్థానం. మనకి వినోదయాత్ర వాడికి జీవనాధారం. తాజ్మహల్ వాడి జీవితంలో ఒక భాగం. చరిత్ర వాడికి ఉపాధి. అటువైపు చూసే ఉత్సాహం కూడా చూపలేదు నందాలాల్. నేను బండి దిగ్గానే రొట్టెల మూట తీసి బండిలో పరుచుకొని వాడు వాడి భార్య ఆప్యాయంగా తినటం ప్రారంభించారు. ఆ క్షణంలో ఆ అద్భుత దృశ్యాన్ని చూడటానికి మేము వర్షంలో ముద్దయిపోయాం. అన్ని దేశాల వారు, అన్ని రాష్ట్రాల వారు అక్కడ కనిపిస్తున్నారు. ఒక అపూర్వమైన అనుభవాన్ని పొందాక ఏర్పడే నిర్లిప్తత, నిశ్శబ్దం వారి కళ్ళల్లో ద్యోతకమవుతోంది. అన్ని మతాలు, అన్ని భావాలు, సామరస్యం కళా సృష్టిలోని సాధ్యమవుతుంది గావును. క్రైస్తవునికి, మహమ్మదీయునికి భూపాలరాగం ఒకే విధంగా వినిపిస్తుంది. పికాసో చిత్రం, ఠాగూర్ గీతాంజలి ఒకే విధమైన భావప్రేరణని కలిగిస్తుంది. నాకంటే మా ఆవిడ తొందరగా అడుగులేస్తుంది. తిరగవలసిన మలుపు తిరిగాం. మనస్సు, కళ్ళు ఒక అన్యోన్యమైన ఆనందానికి సిద్ధపడుతున్నాయి. కానీ ఇదేంటి? వర్షపు ధారల వెనక ఒక జేగురు రంగు కట్టడం కనిపిస్తోంది. పాత జ్ఞానం సాక్ష్యంతో దాన్ని తాజ్మహల్గా పోల్చుకున్నాను. వెలిసిపోయిన జ్ఞాపకంలాగా, నిర్లక్ష్యానికి గురైన సంస్కృతి చిహ్నంలాగా ఒంటరిగా కనిపించింది. ఆ క్షణంలో ఎవరైనా దగ్గరకొచ్చి ఇది తాజ్మహల్ కాదు అని నా చెవిలో అరిస్తే బాగున్ననిపించింది. నల్లనివాడు, పద్మనయనంబులవాడు అని చదువుకొని మనస్సులో మహోన్నత స్వరూపాన్ని ఊహించుకున్నాక సినిమాలో లోతుకళ్ళ నీలిరంగు కృష్ణుడిని చూసినట్టు నా ఊహలో తాజ్కి దీనికి పోలిక లేదు. ఊహ ఎంత మోసం చేస్తుంది! కల కంటే కళా హృదయం ఎంత ఉన్నతమైనది! సుగుణరూపి అయిన కళకి పెరుగుదల లేదు. నిర్గుణాత్మకమైన కళా హృదయానికి అవధి లేదు. ఊహలోని తాజ్మహల్ ఈ వాస్తవికత ముందు కూలి శిథిలమైపోతుంది. గోడలు కూలిపోతున్నాయి. మా ఆవిడ మాత్రం నోరు చప్పరిస్తూ ఆహా ఎంత బావుంది అంటుంది. ఊహకు వాస్తవికతకు రాజీ కుదుర్చుకున్న అదృష్టవంతురాలామే. అక్కడున్న అందరి అదృష్టవంతుల మధ్య నా దురదృష్టాన్ని ప్రకటించుకోవడం ఇష్టం లేక నిశ్శబ్దంగా తాజ్మహల్ని సందర్శించి వచ్చాను. నందాలాల్ సుష్టుగా భోజనం చేసి మేం వచ్చేసరికి ఒక నిద్ర కూడా తీశాడు. వాడి భార్య తాంబూలం వేసుకుంటూ మమ్మల్ని చూసి వాడిని లేపింది. గుర్రాన్ని జులిపిస్తూ ఏం సాబ్ ఎలా ఉంది అన్నాడు. జీవితంలో అన్ని కర్మలని ముగించుకొని సన్యాసాన్ని స్వీకరించిన యోగి సంసార సాగరంలో తల మునకలైన వాడిని వేసిన ప్రశ్నలాగా వినిపించిందా ప్రశ్న. నేనేం సమాధానం చెప్తేనేం?
బాగోలేదన్నా చిరునవ్వు నవ్వి మమ్మల్ని క్షమించేంత నిబ్బరంగా ఉన్నాడు. భోజనం తర్వాత మళ్ళీ నందాలాల్ హుషారు పుంజుకున్నాడు. ఇంకా ఏవేవో స్థలాలు చూపించాడు. కానీ నాకు మాత్రం ఆ తర్వాత ఉత్సాహం చచ్చిపోయింది. బేరం చేసిన దానికంటే ఎక్కువే ఇచ్చాను వాడికి. వాడికంటే భార్య సాష్టాంగపడిపోయారు. బీదవాడి సంతోషం ఎంత చౌక, కానీ ఎంత గొప్ప. కానీ వాళ్ళ కృతజ్ఞతలకి మా ఆవిడికి కళ్ళల్లో నీళ్ళొచ్చేశాయి. భాష రాదు కానీ, లేకపోతే వాడి భార్యకి మంచి నేస్తం అయ్యేది. ఆ తర్వాత ఎన్నో వారాల పాటు నందలాల్ని, వాడి పొట్టి భార్యని గుర్తు చేసుకుంటూనే ఉంది. మళ్ళీ 10 ఏళ్లకి ఢిల్లీ ప్రయాణం పడింది. ఆఫీసులో నలుగురిని ఢిల్లీలో ట్రైనింగ్కి పంపారు. అప్పుడు మళ్ళీ ఆగ్రా వెళ్ళాలని మిత్రులంతా తీర్మానించారు. కానీ ఆ వర్షంలో మసకబారిన కట్టడం, ఎర్రకోట, వీటి జ్ఞాపకాలు, అప్పుడేర్పడిన అభిప్రాయాలు ఇంకా చెరిగిపోలేదు. అందుకని ఆగ్రాకి మాత్రం రానన్నాను. కానీ మిత్రులు మాత్రం వదల్లేదు. నువ్వొకసారి వెళ్ళావు కనుక మాకు సులువు, పద అన్నారు. ఊహని చెరిపేసుకోవాలన్న తాపత్రయం వాస్తవాన్ని చూసిన ఆనందం కన్నా గొప్పదనుకుంటాను. కానీ తాజ్మహల్ చూశాక ఊహని ఊహా ప్రపంచంలోనే నిలవనిస్తేనే అపూర్వమైన ఆనందం ఉందని నిశ్చయానికి వచ్చాను. ఈ సూత్రం ప్రకారం చార్లీ చాప్లిన్తో మాట్లాడటం గ్రేటా, గార్బోని ముద్దు పెట్టుకోవడం, న్యూయార్క్ వీధిబారులోని నీగ్రో సంగీతం వినడం నేను చస్తే చేయను. అవి నాకు అత్యంత ప్రియమైనవి. మొత్తం మీద ఆగ్రా వచ్చాం. అదే మద్రాసి హోటల్లో దిగాం. అదే మేనేజరు హోటల్లో ఉన్నాడు. చరిత్ర మారడానికి 10 ఏళ్ళు చిన్న వ్యవధి, కానీ జ్ఞాపకం మాయడానికి 10 ఏళ్ళు పెద్ద అవధి. నేను గుర్తు చేశాక కానీ పోల్చుకోలేకపోయాడు మేనేజర్. గుర్తు చేయకుండానే పోలిక పట్టగలిగినవాడు ఒక్కడే, నందాలాల్. నన్ను చూడగానే హోటల్ ఆవరణలోకి పరిగెత్తుకుంటూ వచ్చాడు. మొహం ఇంతయింది. 10 ఏళ్ళు వాడిని చాలా మార్చాయి. జుత్తు నెరిసింది, ఒళ్ళు బాగా వచ్చింది, మీసాలు తీసేశాడు. కనుబొమ్మలు దుబ్బులాగా పెరిగాయి, కళ్ళు ఎర్రగా ఉన్నాయి. తాగుడు ఎక్కువ అలవాటు చేసుకున్నాడు గావులు. కానీ గొంతులో సౌమ్యత పోలేదు. లేక నా మీద గౌరవమేమో తెలీదు. మేం సాబ్ రాలేదా సాబ్ అన్నాడు. వాడి ముసలి గుర్రం అక్కడ కనిపిస్తోంది. మా మిత్రులకి చెప్పాను, వీడైతే మనకన్నీ తీరిగ్గా చూపిస్తాడని. కానీ అప్పటికి టాక్సీలు ప్రబలంగా ఉన్నాయి. మంచి ఇంగ్లీష్ వచ్చిన గైడ్ని తీసుకుని కారులో పోదామన్నారు. వాళ్ళ సంస్కారానికి నందాలాల్ మురికిబండి, వాడి భాష అడ్డొచ్చాయి. వద్దంటున్నారు నందాలాల్ అన్నాను. పర్వానే సాబ్, సాయంకాలం తమ దర్శనానికొస్తాను. ఒక అరగంట నాతో రండి అన్నాడు. మేం వద్దన్నామని విచారం లేదు. 10 ఏళ్ల కిందటైతే దిగులు కనిపించేది. ఇప్పుడు నవ్వుతూ ఉన్నాడు. వయస్సు జీవితం పట్ల పిరికితనాన్ని చంపేసి ఒక వేదాంతాన్ని మిగిల్చింది. ఇప్పుడే నిండుగా ఉన్నాడు నందాలాల్. ఈసారి ఎండ వెలుగులో తాజ్మహల్ కాస్త మెరుగ్గా కనిపించింది. అప్పట్లో కళాసృష్టిని సానుభూతితో అంగీకరించానే కాని ఆప్యాయతతో అనుభవంలో పొదుక్కోలేదు. సాయంకాలం తిరిగొచ్చేసరికి నందాలాల్ సిద్ధంగా ఉన్నాడు. వేడి కాఫీ తాగి వాడి గుర్రబగ్గీలో బయలుదేరాను. ఇప్పుడు వాడి భాష బాగా అర్థమవుతుంది. ఉన్నట్టుండి అడిగాను, నీ భార్య కనిపించలేదేం అంటూ. అంతే, కళ్ళనీరు కార్చడం ప్రారంభించాడు వాడు. ఆ కథంతా చెప్పుకొచ్చాడు. 3 ఏళ్ల కిందట పోయిందట. అప్పటినుంచి ఒంటరిగానే బండి నడుపుకుంటున్నాడట. జాలేసింది నాకు. ఆ దంపతుల సమిష్టి జీవనం చూసి నాకు ఇప్పటి నందాలాల్ ఒంటరి జీవితంలో అసమగ్రత కొట్టొచ్చినట్టు కనిపించింది. శిథిలమైన పాదుషాల గోరీల మీద నుంచి కూడా ధైర్యంగా గమనిస్తున్న మొగలాయి సంస్కృతి చరిత్ర ఇవాళ సజీవ శైథిల్యాన్ని అనుభవిస్తున్న నందాలాల్ దగ్గరకొచ్చి ఆగిపోయింది. ఆగ్రా ప్రాచీన సంస్కృతి చైతన్యంలో నందాలాల్ ఒక భాగమైతే ఇవాళ ఆ చైతన్యం స్తంభించిపోయినట్టే కదా. ఎక్కడికిలా అన్నాను. చెప్తాను సాబ్ అంటున్నాడు. అంత దుఃఖంలోనూ వాడిని పలకరించి వాడి కష్టాల్ని పరామర్శించిన నా సమక్షం కొంత మనశ్శాంతిని కలిగించడం కనిపెట్టాను. గుర్రబ్బగ్గి ఎర్రకోట మలుపు తిరిగింది. ఓ 100 గజాలు దాటి దట్టంగా పెరిగిన చెట్ల మధ్యకొచ్చి ఆగింది. సంధ్య వెలుగు అక్కడికి జారడం లేదు. కాలగమనంతో ప్రమేయం లేని ఒక నిశ్శబ్దం.
ఆ ప్రాంతమంతటా ఆవరించి ఉంది. మరో 10 గజాలు నడిపించి ఒక చోట ఆపాడు. చుట్టూ శుభ్రం చేసి మధ్యలో తులసికోటలాంటి కట్టడం ఉంది. దానికి ఎర్ర రంగు పూశాడు. నిన్నటి పువ్వులు ఎండి గాలికి రెపరెపలాడుతున్నాయి. చుట్టూ బంతి పువ్వుల మొక్కలు పాతున్నాయి. అతి భక్తితో వినయంతో అక్కడ మునుకుల మీద కూర్చుని తల వంచాడు. ఇక్కడే సాబ్, నా భార్య పోయింది. 3 ఏళ్లయింది. నేనీ గుడిసెలోనే ఉంటున్నాను అంటూ పక్కనున్న గుడిసె చూపించాడు. దీనంగా ఆర్ద్రంగా ఆ కట్టడం వైపు చూస్తున్నాడు నందాలాల్. విధి విధించిన శాపాన్ని నిశ్శబ్దంగా స్వీకరించి ఆ ఒంటరితనాన్ని భార్య పట్ల కృతజ్ఞతతో నింపుకున్నాడు. అప్పటి వాళ్ళ ఆప్యాయత, అన్యోన్యత, పొట్టి భార్య తెల్లటి చిరునవ్వు, ఇద్దరూ కలిసి కష్టాన్ని పంచుకునే ఒద్దిక అన్నీ గుర్తుకొచ్చాయి. ప్రపంచమంతా దీన్ని గుర్తించకపోయినా వాడికి అవసరం లేదు. వాడు వాడికి నచ్చిన ఆప్తుడు తెలుసుకుంటే చాలు. వాళ్ళ జ్ఞాపకాల్లో ఆమెకి అమరత్వం సిద్ధింపచేశాడు. దూరంగా కనిపించే ఉన్నతమైన కట్టడంలో భార్య పట్ల ప్రేమానురాగాలతో పాటు ధనం లభింపచేసిన టీవీ, దర్పం ఉన్నాయి. ఇక్కడ నిర్మితమైన ఈ చిన్ని కట్టడంలోనూ అంత ఔన్నత్యము ఉంది. అంతకు మించిన ప్రేమానురాగాలు ఉన్నాయి. కానీ వాటితో పాటు బీదరికమిచ్చిన నిరాడంబరత, విశ్రాంతి ఉన్నాయి. అక్కడ విశ్రమించే ప్రేమమూర్తి నలుగురి మధ్య అనునిత్యం గుర్తింపబడే అదృష్టవంతురాలైతే, ఇక్కడ విశ్రమించిన నందాలాల్ పొట్టి భార్య నలుగురి ప్రమేయం లేని ప్రశాంత సుషిప్తిని అనుభవిస్తున్న అదృష్టవంతురాలు. భార్యతో సుఖాన్ని, భార్య లేని దుఃఖాన్ని తనకే మిగుల్చుకున్న అదృష్టవంతుడు నందాలాల్. అల్లంత దూరంలో కనిపించేది ప్రపంచమంతా విస్మయంతో చూసే తాజ్మహల్ అయితే, ఇది ఒక గుర్రపు బగ్గీవాడి హృదయాన్ని ఆర్ద్రం చేసే తాజ్మహల్. అప్పటి జ్ఞాపకాలు పునశ్చరణ చేసుకుంటున్నాడు గావోలు. ఇంకా అటువైపే నిశ్చలంగా చూస్తున్నాడు. తెలియకుండా నాకు కళ్ళ వెంట నీళ్ళొచ్చాయి. ఇక వెడదామా అన్నాను. నా కోసం ఇంత దూరం వచ్చారు సాబ్, నాకదే 10,000 అని కాళ్ళు పట్టుకున్నాడు. తిరిగొస్తూ అనుకున్నాను, ఈసారి నిజమైన తాజ్మహల్ని చూశానని, ఈ ఆగ్రా ప్రయాణంలో సార్థకత ఉన్నదని. కథ సమాప్తం. ఈ కథ వింటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.